బ్రేకింగ్ లో చూస్తున్నాం. కర్ణాటకలో వినాయక నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్న గణేష నిమజ్జన ఊరేగింపుపైకి ఓ లారీ దూసుకెళ్లింది. 5 ఇంజనీరింగ్ విద్యార్థులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ హృదయ విదారక ఘటన హసన్ జిల్లాలోని మొసలే హోసహళ్లి రైల్వే గేట్ సమీపంలో జరిగింది. పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే మొసలే హోసహళ్లి, హిరేహళ్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినాయక నిమజ్జనం కోసం శోభయాత్ర నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అతి వేగంతో నిర్లక్ష్యంగా వచ్చిన ఓ సరుకు లారీ అదుపు తప్పి జన సమూహంపైకి దూసుకెళ్లింది. తొలుత ఓ బైకును ఢీకొట్టి ఆ తర్వాత డివైడర్ను ఢీకొని చివరికి ఊరేగింపులో ఉన్న భక్తులను చిదిమేసింది. ఈ ఘటనతో వేడుక ప్రాంగణం ఆర్తనాదాలతో దద్దరిల్లింది. ఈ ఘోర ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో 5 ఇంజనీరింగ్ విద్యార్థులున్నారని పోలీసులు ధృవీకరించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని హసన్, హోళే, నరసీపుర పట్టణాల్లోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆగ్రహంతో ఉగ్గిపోయిన స్థానికులు లారీ డ్రైవర్ భువనేష్ను బయటకు లాగి చితకబాదారు. ప్రస్తుతం అతను కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.